సో ఇది దీని తర్వాత మీరు బిల్డ్ చేసి ఈ ప్రాజెక్ట్ లెవెల్ డిప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు బిల్డ్ చేసిన వెంటనే ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్కి వెళ్ళాలి. ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది నా సర్వర్లో. బిన్ ఫోల్డర్కి వెళ్ళాలి. డిప్లాయ్మెంట్ అని దాంట్లో కింద పక్క ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ప్యాకేజ్ డిప్లాయ్మెంట్ ఫైల్ అని ఉంటుంది. ఉందా? ఇది కాపీ చేసి నువ్వు తీసేసుకో. ఎవరికైతే డిప్లాయ్ చేయాలో క్యూఏ వాళ్ళకైతే క్యూఏ, ప్రొడక్షన్ వాళ్ళకైతే ప్రొడక్షన్, ఈ ఫైల్ ఇచ్చేసినామా? ఇప్పుడు ఈ ఫైల్ని డిప్లాయ్ చేయాల. ఈ ఫైల్ని 2 రకాలుగా డిప్లాయ్ చేయొచ్చు. ఒకటి వచ్చి ఫైల్ సిస్టంలో అయినా పెట్టచ్చు, అంటే ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 అని సపరేట్గా పెట్టచ్చు. లేదు అంటే డేటాబేస్లో పెట్టచ్చు. డేటాబేస్లో పెడితే దాన్ని ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్యాకేజ్ అంటాం. SSIS క్యాటలాగ్ అంటాం. ఇక్కడ చూడు, ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్ అంటాం. ఇక్కడ చూడండి. ఎడుందా? ఇంటిగ్రేషన్ సర్వీసెస్ క్యాటలాగ్ అని. దీంట్లో క్రియేట్ క్యాటలాగ్ అంటే క్రియేట్ వస్తుంది. ఏముంది? అదే మామూలుగా పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్. ఏంటది? పాస్వర్డ్ ఓకే. సో ఇప్పుడు దీంట్లోకి మనము డిప్లాయ్ చేయొచ్చు ప్యాకేజెస్ని. ఓకే, దానికి ఏం కావాలా? ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్యాకేజ్ ఫైల్ కావాలి. ప్యాకేజ్ ఫైల్ ఎక్కడి నుంచి వస్తుందో దీన్ని బిల్డ్ కొడితే ప్రాజెక్ట్ని మొత్తం ప్యాకేజెస్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఆ పాత్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏదో ఒక ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ కొడితే బిన్ ఫోల్డర్కి వెళ్తుంది. దాంట్లో డిప్లాయ్మెంట్ అనే ఫోల్డర్లో ఉంటుంది. బిల్డ్ కొట్టంగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మన దగ్గర 50 60 ప్యాకేజెస్ ఉన్నాయనుకున్నాం. అప్పుడు దాని మీద మీరు అది కాపీ చేసి టెస్టింగ్ వాళ్ళకి ఇస్తే దాని మీద డబుల్ క్లిక్ కొడతారు. ఇదేంటి మనల్ని అడుగుతుంది? దీని మీద డిప్లాయ్ కొడదామా? ఇంటిగ్రేషన్ సర్వీస్ విజార్డ్, డిప్లాయ్మెంట్ విజార్డ్ కదా. ఓపెన్ విత్ ఎడాడా కనపడట్లే కదా. ఉన్నింది ఆడా.
విజువల్ స్టూడియోనే, విజువల్ స్టూడియో పనికిరాదు, మనకు ఆ విజార్డే కావాలి. నార్మల్గా అయితే సేమ్ విజార్డ్ వస్తుంది బాబు. ఇది ఎక్కడుందా ఇప్పుడు? సేమ్ విజార్డ్ వస్తుంది. నెక్స్ట్ కొట్టు. ఇప్పుడు ఆ ఫైలే తీసుకునేది. అది సర్వర్ అడుగుతుంది. ఓకే, సర్వర్ అడుగుతుంది. సర్వర్ అడిగితే సర్వర్ ఇచ్చేసి, ఈ సర్వర్ వచ్చి డాట్ లోకల్ సర్వరే కదా. Select the intentions of the computer. Instance of the screens. కనెక్ట్ అయింది. కనెక్ట్ అవనిచ్చి పాత్ సెలెక్ట్ చేసుకో. ఇదే కదా మనం క్రియేట్ చేసింది అక్కడ. ఇక్కడ SSIS-DB ఉందా, వచ్చిందా? సో లోకల్ సర్వర్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకో. దాంట్లో మై ప్యాకేజెస్, దీన్ని రిఫ్రెష్ కొట్టు. వచ్చేసాయి అన్నీ ప్యాకేజెస్, అన్నీ ఇవే కదా మనకి. దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి. సో ఫస్ట్ SSIS డేటాబేస్ ఉండాలా. డేటాబేస్ ఉన్న తర్వాత ఆ ఐస్పాక్ ఫైల్ మీద కానీ లేకుంటే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టి డిప్లాయ్ అనాలి. డిప్లాయ్ అంటే ఏ సర్వర్లో డిప్లాయ్ చేయాలా అని అడుగుతుంది. ముందుగానే మనం చూసుకున్నాం కదా SSIS ప్యాకేజ్ ఏ సర్వర్లో, ఆ సర్వర్ నేమ్ ఇవ్వాలి. అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్ ఇచ్చేస్తే తీసేసుకుంటుంది డైరెక్ట్గా. సో మై ప్యాకేజెస్ అనే దాంట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ సర్వీస్లోకి వెళ్ళి ఓకే డబుల్ క్లిక్ కొట్టి స్టెప్స్లోకి వెళ్ళి న్యూ స్టెప్ అని స్టెప్ 1. ఓకే, SSIS ప్యాకేజ్ కదా మనం రన్ చేయాల్సింది జాబ్లో. టైప్ ఏంది అదా? ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్యాకేజ్. క్యాటలాగ్లో ఉంది, మనది దేంట్లో ఉందా? ఫైల్ సిస్టంలో ఉందా? కాదు, ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్లోనే మనం డిప్లాయ్ చేసింది ఆ ప్యాకేజ్. సర్వర్ అడుగుతుంది. ఇది సర్వర్, లోకల్ సర్వర్. ఇక్కడ ఉన్నాయి ప్యాకేజెస్ అన్ని. ఏ ప్యాకేజీని షెడ్యూల్ చేయాలా అంటుంది. ఈ ప్యాకేజ్ అంటే ఏదో ప్యాకేజ్. ఓకే, ఆ ప్యాకేజ్ని షెడ్యూల్ చేయాలా అంది. ఈ ప్యాకేజ్ని అని చెప్పా. షెడ్యూల్ చేస్తా. ఆల్ వీక్ డేస్, డైలీ. ఓకే, మార్నింగ్ 12 AM. ఇప్పుడు రన్ చేస్తే రన్ అయిపోతుంది. ఎర్రర్ ఇచ్చింది. వ్యూ హిస్టరీ రన్ అవ్వాలి. సో దానికి ఇది మారుద్దాం, రన్నింగ్ అకౌంట్ మారుద్దాం. ఎస్ఏ అకౌంట్తో రన్ చేద్దాం.
ఆ ప్యాకేజీని రన్ చేసిందే యాప్ ఏ ప్యాకేజీని రన్ చేసిందా ప్యాకేజ్ 9 రన్ చేసినాం కదా. అది రన్ అయిందా సక్సెస్ అయిందా అంటే సక్సెస్ అయిందని ఇక్కడ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ప్యాకేజీలో వ్యూ హిస్టరీకి వెళ్తే సక్సెస్ అని తెలుస్తుంది. స్టెప్ 1 ఒక స్టెప్ వెళ్ళి ఉండేది మన దానికి. కాకపోతే నువ్వు ఇక్కడ ప్యాకేజ్ 9కి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి రిపోర్ట్స్లో స్టాండర్డ్ రిపోర్ట్స్లో ఆల్ ఎగ్జిక్యూషన్స్ అని సక్సెస్ అని ఇక్కడ చూపిస్తుంది. ఎలా రన్ అయింది తెలియాలనుకో ఆల్ మెసేజెస్ ఓవర్ వ్యూ ఎలా రన్ అయిందో చెప్తుంది. ఓకే, ఈ ప్యాకేజీ యొక్క నీకు డేటా ఫ్లో టాస్క్ ఇది. ఓకే, డేటా ఫ్లో టాస్క్ చూడాలనుకో దీని మీద కొట్టు. ఎలా రన్ అయింది, ఏమేమి రన్ అయింది, ఏమేమి తీసుకునింది అవన్నీ చెప్తుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకు ఎండ్ అయింది ప్యాకేజ్. మనము ఇక్కడ రన్ చేసినప్పుడు ప్రాసెస్ ట్యాబ్ వస్తుంది కదా, సేమ్ ప్రాసెస్ ట్యాబ్లో ఎలా అయితే చూపిస్తుందో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ సర్వీస్ కేటలాగ్లో కూడా చూపిస్తుంది. కాకపోతే ఆ ప్యాకేజ్ని అయితే రన్ చేసావో ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ కొట్టి రిపోర్ట్స్లో స్టాండర్డ్ రిపోర్ట్స్లో ఆల్ ఎగ్జిక్యూషన్స్ కొట్టాలి. సో నువ్వు అది ఎలా రన్ అయింది, ఎన్ని గంటలకు రన్ అయింది అన్నీ చూపిస్తుంది హిస్టరీ. ఓకే, ఒకవేళ టాస్క్ ఇక్కడ జాబ్లో చెప్పింది డేటా ఫ్లో టాస్క్ 5 ఫెయిల్ అయింది అని, నువ్వేం చేయాలి? ఇక్కడికి వచ్చా ఆల్ ఎగ్జిక్యూషన్స్లోకి వచ్చి ఓవర్ వ్యూ కొట్టి ఇక్కడొచ్చి ఏ డేటా ఫ్లో టాస్క్ అయితే చెప్తుందో ఆ డేటా ఫ్లో టాస్క్ వెరిఫై చేసుకో. డిబగ్ చేయడం ఎట్లా అని చెప్తుంది. ఓకే, ఎర్రర్ వస్తే నువ్వు చెక్ చేయాలి కదా, సో అప్పుడు ఇలా తెలుస్తుంది. అదే నువ్వు సీక్వెల్ సర్వర్ ఇప్పుడు అదే ప్యాకేజ్ని ఏది 9 ఇట్లే షెడ్యూల్ చేయొచ్చు. ఎట్లా? ఫైల్ సిస్టమ్ నుంచి ఏజెంట్ సర్వీస్, జాబు, న్యూ జాబు, డెస్క్టాప్ అని కదా పెట్టినామా, జాబ్ _ SSIS ఫైల్ సిస్టమ్ ద్వారా ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్ కాదు, ఫైల్ సిస్టమ్. స్టెప్స్లో న్యూ స్టెప్లో ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్యాకేజీ ఎక్కడుంది? ఇదా ఫైల్ సిస్టమ్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద ఉంది. చేసేసాం, ఓకే కొట్టేసాం. జాబ్ మీద ప్రాపర్టీస్లో దీన్ని ఎస్ఏకి మార్చేద్దాం. దీన్ని స్టార్ట్ చేద్దాం. అంతే కదా. ఇప్పుడు నువ్వు డేటా ఎలా ఎగ్జిక్యూట్ అయిందో నువ్వు ఎక్కడ చూస్తావు? అది ఎక్కడ స్టోర్ చేయదు, గుర్తుపెట్టుకో. ఫైల్ సిస్టంలో కనుక పెట్టేస్తే నువ్వు డెస్క్టాప్ మీద ఉన్నదాన్ని కదా అది రన్ చేసింది. నువ్వు హిస్టరీ రైట్ క్లిక్ కొట్టి ఏమి చూడలేవు. ఇలా ఆల్ ఎగ్జిక్యూషన్స్ ఎక్కడ స్టోర్ అవ్వు. అదే డేటాబేస్లో అయితే లాగులు స్టోర్ అవుతున్నాయి కదా ఆల్ ఎగ్జిక్యూషన్స్. ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అనుకో నువ్వు చూడలేవు. చూడాలంటే దానికి ఒక ప్రాబ్లం ఉంది. అప్పుడేం చేయాలంటే ఇదే కదా ఎగ్జిక్యూటివిటీతో రన్ చేయొచ్చు అని చెప్పాం కదా, తెలుసు కదా మీకు. ఇదే టూల్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటివిటీ ఎక్కడుంది మంది? సర్వర్ అంటుంది, ఫైల్ సిస్టమ్, డెస్క్టాప్,
ఇది కాపీ చేసుకో. ఈ పార్ట్ని మనం ఎక్కడ స్టోర్ చేసుకోవట్లే కదా, అది ప్రాబ్లం. ఈ పార్ట్ని స్టోర్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఆ పార్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే, దీంట్లో సిఎండిలోకి వెళ్ళి DTEXEC-? దీంట్లో లాగ్ ఫైల్ది పాత్ ఉంటుంది చూడు, ఎలా ఇవ్వాలా. కాల్ ఇన్ఫో, చెకప్, DTS ఫైల్ ఇది ఇచ్చాం మనము. DTEXEC ఇది ఇచ్చేసాము, ఫైల్ ఇచ్చేసాము. దాని పాత్ ఎక్కడుందో చూడు. కాదు, కాన్ఫిగ్ పాత్. ఇది కాన్ఫిగ్ ఫైల్ పాత్, ఇది కూడా కాదు. ఎగ్జిక్యూషన్ లాగ్ అని, ఇది చెక్ ఫైలు, కాలర్ ఇన్ఫో, చెక్ పాయింట్, కమాండ్, ఇది కాన్ఫిగ్ ఫైల్, ఇది కనెక్షన్ అదొద్దు. లాగర్ ఎల్ అనుకుంటా, ఇది కూడా కాదు. ఫైల్ ఇచ్చేసాం. ఎక్కడ బాబు? ఇదా? ప్యాకేజ్ పాత్. ఇది ఫైల్ పాత్ అన్నా కూడా ప్యాకేజ్ పాత్. ఇక్కడ ఫైల్ పాత్ చూడు, ఫైల్ స్పెక్ అంటే ప్యాకేజ్ పాత్, అదైనా ఇవ్వచ్చు. దానికి ఇంకో పాత్ ఇస్తాం. అప్పుడు ఏమవుద్దంటే ఆ రోజు ఎగ్జిక్యూట్ అయింది మాత్రమే చూడొచ్చు, అక్కడ పడి ఉంటుంది. ఆల్ ఎగ్జిక్యూషన్స్ ఉండదు. ఆ రోజు ఎగ్జిక్యూట్ అయింది ఆ ఫైల్లో స్టోర్ అవుతుంది. ఆ ఫైల్ వెరిఫై చేసి చెక్ చేయొచ్చు. SSIS ఫైల్ ఎగ్జిక్యూషన్ విత్ DTEXEC. వీడు ఇచ్చాడు చూడు, DTEXEC ఇచ్చాడు, ఫైల్ పాత్ ఇచ్చాడు, పాస్ ఇచ్చాడు. వీడు కూడా ప్రాసెస్ ట్యాబ్ ఇవ్వాల. ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వాల తర్వాత చూద్దాంలే. ఓకే, సో అది ప్రాసెస్ ట్యాబ్ స్టోర్ అవ్వడానికి కూడా ఉంటుంది. సో ఇది రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం చూసాం ఇది. ఓకే, ఇప్పుడు ఓకే, ఇటువరకు క్లారిటీ ఉంది. ఇది అనుకుందాం, ఈ ప్యాకేజ్లో వేరే వాళ్ళకి ఇస్తే ఏమేమి మారుతాయి. ఈ ప్యాకేజీని టెస్ట్ చేయమని నీకు ఇచ్చాను అనుకో, ఎన్విరాన్మెంట్ మారుతుంది. అంటే నీ సర్వర్ వేరు, నా సర్వర్ వేరు. నీ సర్వర్ని QA ఎన్విరాన్మెంట్ అంటాం, నా సర్వర్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో నేను డెవలప్ చేసినప్పుడు నాకు ఏమేమి పాత్రలు కావాలా, ఎక్కడ ఫైల్స్ ఉండాలా నా సిస్టంలో, నేను అన్నీ చూసే కదా టెస్ట్ చేసుకుంటాను. కానీ QA ఎన్విరాన్మెంట్లో నీకు సర్వర్ వేరు, నీ డ్రైవ్స్ వేరు, నీవన్నీ వేరు ఉంటాయి. సో నీకేమేమి మారచ్చు, ఇది డేటాబేస్ కనెక్షన్ మారచ్చు. సో ఇది ఫైల్ మారచ్చు, ఈ డేటాబేస్ కనెక్షన్ మారచ్చు, ఈ ఫైల్ మారచ్చు.
మారితే ఈ మూడే కదా మారాలి. ఇక్కడ ఛాన్స్ ఏముంది ఇంకా మారడానికి? ఇంకేం మారడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ నువ్వేం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఈ ప్యాకేజీని నువ్వు షెడ్యూల్ చేయాలనుకో, మార్చాలనుకో, ఫస్ట్ డిప్లాయ్ చేసేసాం. ఎక్కడికి? ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్. 90% ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్లోనే డిప్లాయ్ చేస్తాం. ఇది ప్యాకేజ్. దీన్ని రైట్ క్లిక్ కొట్టి కాన్ఫిగర్ అన్నావా? కాన్ఫిగర్ కనెక్షన్ మేనేజర్స్ ఉందా? ఆ 3 ఇక్కడ కనబడుతున్నాయా? మీకు కనబడుతున్నాయా? 3 కదా ఉన్నాయి. 3 కనబడుతున్నాయా? ఈ ఫైల్ ఇక్కడ మార్చుకోవచ్చు. నువ్వు ఈ ఫైల్ని ఇక్కడ మార్చుకోవచ్చు. దా క్లిక్, ఇక్కడ మార్చుకో, ఎడిట్ వాల్యూ అని చెప్పి దీంట్లో పడి. అర్థమైందా? ఓకే. అట్లాగే ఈడికిరా, ఎడిట్ వాల్యూ. ఈ స్ట్రింగ్ తీసుకెళ్ళి ఏమేమి మారుతా? సర్వర్ నేము, డేటాబేస్ నేమ్ అంటే ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్. ఓకే, డేటాబేస్ నేము మార్చుకున్నావా? తర్వాత 3వది డిపార్ట్మెంట్. ఈ కనెక్షన్ కూడా మార్చుకో. సరిపోయిందా? మార్చి నువ్వు రన్ చేయొచ్చు. ఈయన్నే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జాబ్ కూడా అవసరం లే. ఎగ్జిక్యూట్ అనొచ్చా? అనొచ్చు. ఒక ప్యాకేజీని ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్లోకి డిప్లాయ్ చేస్తే ఈచ్ ప్యాకేజీని రైట్ క్లిక్ కొట్టి నువ్వు కనెక్షన్స్ మార్చచ్చు కదా. నువ్వు డిప్లాయ్ చేసిన తర్వాత నీ దగ్గర ఏమో ఈ కాలంలో పాత్రలు, నీ కాలంలో ఫైల్స్ ఉన్నాయి, నా దగ్గర డి కాలంలో ఫైల్స్ ఉన్నాయి. నేను డి ఇచ్చుకున్నా, నువ్వు ఈ ఇచ్చుకుంటావు. నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటావు డిపిటి ఫైల్, ఈఎంపి ఫైల్ లోడ్ చేయడానికి. సో వాడికి ఇలా ఎన్ని ప్యాకేజీలు మారుస్తాం? ఒక 50 ఉంటే 50 మార్చాలి. ఈరోజు నేను ఒక్క ప్యాకేజీని డిప్లాయ్ చేస్తే ఆ ప్యాకేజీకి మళ్ళీ నువ్వు మార్చాలి. అట్లా కాకుండా ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి. ఓకే, ముందు అయితే పాత దాంట్లో కాన్ఫిగరేషన్స్ అని ఉండేవి. అవి ఎలా ఉండేవి చూడు. రైట్ క్లిక్ కొట్టి కాన్ఫిగరేషన్స్ ఎక్కడుందో చూడు. రైట్ క్లిక్ ఇక్కడ కొడదాం. F4 కొట్టు. ప్రాపర్టీస్ వస్తాయి. దీంట్లో కాన్ఫిగరేషన్స్ అని ఉందా? ప్యాకేజ్ యొక్క ప్రాపర్టీస్లో ఉందా? ఎనేబుల్ కొట్టు, యాడ్ అని, నెక్స్ట్ అని. XML కాన్ఫిగరేషన్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, రిజిస్టర్ ఎంట్రీ, పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్, SQL సర్వర్ అని 5 రకాల కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు. నువ్వు ఏదైనా ఒక్కటి వాడుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే, ఎక్కువ మంది SQL సర్వరు, XML వాడతారు 99%. ఓకే, SQL సర్వరు, XML వాడతారు. ఆ పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్స్ కూడా ఎప్పుడో ఒకసారి వాడతాం. చూద్దాం అది కూడా. ఓకే, XML వాడతాం ఫస్ట్. ఓకే, XML కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ పెట్టమంటావు అంటుంది. అదే రిపోర్ట్లు ఉన్న చోట బిన్ ఫోల్డర్ కింద పక్క SSIS కాన్ఫిగ్ అని పెట్టేస్తా. DTS కాన్ఫిగ్ ఎక్స్టెన్షన్ దాన్ని. ఓకే, ఏమేం కావాలా, నువ్వు కాన్ఫిగ్లో ఏమేం పెట్టమంటావు ఆ కనెక్షన్స్ అని అడుగుతుంది. నేను చెప్తున్నా దానికి కనెక్షన్ మేనేజర్లో ఉన్న ప్రాపర్టీస్లో ఉన్న కనెక్షన్ స్ట్రింగ్ అని చెప్తాను. ప్రాపర్టీస్ ఏడుందా? ఇది. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో దీనికి కూడా అంతే. ఈ దీంట్లో కూడా కనెక్షన్ స్ట్రింగ్ తీసుకోంట. మళ్ళీ దీంట్లో కూడా కనెక్షన్ స్ట్రింగ్ తీసుకోంట. సరిపోయిందా? ఓకే, 3 చెక్ అయ్యి ఉన్నాయి కదా. నెక్స్ట్ కొట్టు. సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు ప్యాకేజ్ నెంబర్ ఎంత ఇదే? 12. ఓకే, ఉన్నాయి 12. దీన్ని ఇక్కడికి వెళ్తే ఆ ఫైల్ ఉంది. ఇప్పుడు ఎక్కడుందా ఫైల్? SSIS కాన్ఫిగ్ ఫైల్. ఇక్కడ మీరు దాని ఎక్స్టెన్షన్ చూడ, ఇంటిగ్రేషన్ సర్వీస్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇదే కదా సేవ్ చేసింది మనం. దీన్ని కాపీ చేసుకో, దీన్ని పేస్ట్.
అలాగే మళ్ళీ దీన్ని కాపీ చేసుకో, ఈ ఫైల్ని కూడా, ఈ ప్యాకేజీ, ఈ రెండు ఇస్తాను నీకు ఇప్పుడు. ఓకే, సో ఈ రెండు ఇచ్చి ఈ రెండు ఇస్తా, దీన్ని టెస్ట్ చేయాలి నువ్వు. ఈ కాన్ఫిగరేషన్స్ మార్చుకోవాలి. రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ విజువల్ స్టూడియో అని. ఓపెన్ విత్ విజువల్ స్టూడియో అని ఎడిట్లో అడ్వాన్స్డ్ అని ఉంటుంది, ఫార్మాట్ డాక్యుమెంట్ వచ్చేసే 3 కనెక్షన్స్ కనపడుతున్నాయా? ఒకటి వచ్చి D:, DEPT.txt, ఒకటి వచ్చి D:, 10.data, ఇంకొకటి వచ్చి డాట్ అనే సర్వరు, ఇంటిగ్రేషన్ DB1_QA ప్రొవైడరు. కనబడుతుందా? ఇది సర్వరు, ఇది డేటాబేస్, ప్రొవైడరు, ఇంటిగ్రేషన్ సర్వీస్, ఇది SSPI అంటే విండోస్ అథెంటికేషన్. ఈ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఇది. నువ్వేం మార్చుకుంటావేడా? ఏమన్నా నీ పాత్ర ఇది మార్చుకో. ఈ బ్లాక్లో కనపడుతున్నాయి కదా, ఇవి మార్చుకో. రెడ్లో కనపడుతూ ఉంటే ట్యాగులు మార్చుకో కదా, అవి XML అది. ఓకే, కేస్ సెన్సిటివ్, అదేమైనా మారిస్తే మళ్ళీ పోపడాడు. సో ఇది మార్చుకొని సేవ్ కొట్టు. సేవ్ కొట్టావు, నీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మార్చేసావు, సేవ్ కొట్టావు. ఇప్పుడు దీనికి వెళ్తావు కదా, ఎగ్జిక్యూట్ యూటిలిటీ ఓపెన్ చేసి మన ఫైల్ ఎక్కడుంది అని అడుగుతుంది. ఫైల్ సిస్టమ్ డెస్క్టాప్ మీద ఉంది, ఉందా? కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి కదా మనకు, యాడ్ కాన్ఫిగరేషన్ ఫైల్, అది ఎక్కడుంది? డెస్క్టాప్ మీద ఉంది. వచ్చింది అదే కదా. ఇప్పుడు వెళ్ళి చూడు కమాండ్ ప్రాంప్ట్, ఇద్దా కాన్ఫిగ్ ఫైల్ పాత కూడా తీసుకునిందా, యాక్చువల్ ఫైల్ పాత కూడా తీసుకుందా? రెండు పాస్ చేసిన లేదు నా దగ్గర. ఓకే, సో రెండు పాస్ చేసిన తర్వాత ఇది కాపీ చేసుకొని మీరు మామూలుగా అయితే ఎగ్జిక్యూట్ చేసేయాలి. ఆ ఫైల్లో ఏదైతే పెడతావో దాంతో ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలనుకో, దాంతోపాటు ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా ఇవ్వద్దు. DTEXEC ఫైల్ ఇచ్చినాను, కాన్ఫిగ్ ఫైల్ ఇచ్చినాను, రన్ చేస్తాను. ఇలా అయినా రన్ చేయొచ్చు. ఓకే, సో మీరు రన్ చేయాలంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉండాలి. కాన్ఫిగర్ ఫైల్ లేదు అంటే మీరు ప్రతి ఒక్క ప్యాకేజీకి ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్లోకి వెళ్ళి కనెక్షన్స్ మార్చుకోవాలి. ఇందాక చూపించా కదా, కనెక్షన్స్ మీరే మార్చుకోవాలి. ఇప్పుడు చూడు, నీ దగ్గర ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉందా? ఉంది కదా, నీది QA సిస్టమ్, ఇది ఫైల్ ఉంది ఆల్రెడీ. నేను మళ్ళీ ఏదో చేంజెస్ చేసిన, ఈసారి దీంట్లోకి వచ్చిన ఏదో మార్చిన. ఈ కనెక్షన్స్ అయితే మారవు కదా. ఇప్పుడు నేను ఈ ఫైల్ ఒకటి పెడతా, నువ్వు కాన్ఫిగరేషన్ ఫైల్ మీదే పెట్టుకో. ఈ ఫైల్ మాత్రం అక్కడ రీప్లేస్ చేసుకో. నీ ఫైల్ మార్చవు, నీ ఫైల్లో కనెక్షన్స్ వాడుకొని ఇది రన్ అయిపోతుంది. ఒక్కసారి తయారు చేసి పెట్టే చాలు కాన్ఫిగరేషన్ ఫైల్, అది రీయూజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్యాకేజీని ఎన్ని రకాలుగా రన్ చేస్తామని చెప్ప, ఎట్లా ప్యాకేజీని ఎన్ని రకాలుగా రన్ చేస్తాం? యూటిలిటీతో రన్ చేసినాం, మళ్ళా విజువల్ స్టూడియోతో రన్ చేసినాం, మళ్ళా కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసినాం, మళ్ళా .NETలో కాదు ఏజెంట్ సర్వీస్ జాబ్లో కూడా రన్ చేసాం. ప్యాకేజీని షెడ్యూల్ చేసాం కదా, అక్కడి నుంచి కూడా రన్ చేయొచ్చు. 4 రకాలుగా రన్ చేయొచ్చు. సో ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో వాడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి అని అడుగుతాడు.
ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి ఎప్పుడైతే మారుస్తామో ప్యాకేజీని మూవ్ చేస్తామో కనెక్షన్స్ మారుతాయి. ఏవైతే మారుతాయి అనుకుంటామో వాటిని కాన్ఫిగరేషన్స్లో పెడతాం. అంతే, కాన్ఫిగరేషన్స్లో పెడతాం. ఇప్పుడు నువ్వు అంటావు సార్ XML వద్దు, దీనికి కాన్ఫిగరేషన్స్ SQL సర్వర్ పెట్టు అన్నావు అనుకో. SQL సర్వర్ పెట్టు అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడ పార్కు? పార్క్ పోయి రాపో. షాప్ వద్దు, పార్క్ పోయి. కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి రిమూవ్ చేసి యాడ్ చేసి ఈసారి SQL సర్వర్ కాన్ఫిగరేషన్ పెట్టు. ఎక్కడ సేవ్ చేయాలా అని అడుగుతుంది టేబుల్లో కాన్ఫిగరేషన్స్. నువ్వను న్యూ, ఇది SSIS కాన్ఫిగరేషన్స్లో కాన్ఫిగరేషన్ ఫిల్టర్ ఇవన్నీ అదే చేసుకుంటుంది. ఆ టేబుల్లో పెట్టేవాడిని. ఫిల్టర్స్ అడుగుతుంది. కనెక్షన్స్ అండి ఏమేమి పెడదాం అనుకున్నా, కనెక్షన్ మేనేజర్స్లో, DEPTలో, ప్రాపర్టీస్లో ఇది పెడదాం అనుకున్నాం, దీంట్లో ఇది పెడదాం అనుకున్నాం, దీంట్లో ఇది పెడదాం అనుకున్నాం. అంతే కదా. సరిపోయిందా? ఓకే. ఇప్పుడు వెళ్ళి ఒకసారి SQL సర్వర్లో ఈ డేటాబేస్లో కదా క్రియేట్ చేసిందా, ఇప్పుడే క్రియేట్ చేశాం కదా. ఏ టేబుల్లో చూడాలనుకో, ఏడుంది, ఇదే కదా కనపడింది. స్పేస్లో ఉన్నప్పుడు ఇట్లా కొట్టాలి బాబు. మనం 3 కనెక్షన్స్ కదా పెట్టాం, మన దాంట్లో 3 కదా కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, చూడు, కాన్ఫిగరేషన్ వాల్యూ, కాన్ఫిగరేషన్ పాత్ 2 తీసుకుందా. నువ్వు మార్చుకోవాలనుకుంటే కాన్ఫిగరేషన్ వాల్యూ మారిస్తే సరిపోలా, అప్డేట్ కొడితే నువ్వా. సో దీన్ని అప్డేట్ కొట్టుకోను, దీన్ని 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 ఏమేం కావాలో మీరు కనెక్షన్స్ మార్చాలంటే అవే కదా మారుతాయి, ఇంకా వాల్యూ మార్చుకోవాలి. సో అట్లా SQL సర్వర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. XMLలో స్టోర్ చేసుకుంటే సిస్టమ్ని ఎవడన్నా హ్యాక్ చేస్తే కనపడిపోతుంది. XML ఫైల్ని అయితే చూడగలుగుతారు. ఇది అనుకో చూడలేరు, డేటాబేస్ లోపలికి వచ్చి ఎక్కడుంది ఏమి కనుక్కోలేరు హ్యాక్ చేసినా కూడా. అందుకనే SQL సర్వర్ కాన్ఫిగరేషన్స్ కొంచెం సేఫ్టీ, కంపారిటివ్లీ సేఫ్టీ ఎక్కువ. సో కాన్ఫిగరేషన్స్ అడుగుతాడు. కాన్ఫిగరేషన్స్ XML, SQL సర్వరు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, రిజిస్ట్రీ ఎంట్రీ. మీరు రిజిస్ట్రీ ఎంట్రీ చూసినారు ఎప్పుడన్నా? రెజ్ ఎడిట్ అని కొడితే వస్తుంది. ఇది రిజిస్ట్రీ ఎంట్రీ అంటే ఎప్పుడైనా పాస్వర్డ్స్, మీ సాఫ్ట్వేర్ యొక్క కీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు కీస్ ఇస్తాం కదా, అలాంటివన్నీ రిజిస్ట్రీ ఎంట్రీలో సేవ్ చేస్తారు. ఎక్కువ మంది రిజిస్ట్రీ ఎంట్రీలోనే ఉండేది. SQL సర్వర్ కీ ఇస్తామా ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఆ కీస్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. రిజిస్ట్రీ ఎంట్రీ అంటాం దీన్ని. ఓకే. సో మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే దీంట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. దీని నుంచి రీడ్ చేయడం కష్టం, అందుకని ఇవి వాడం మనం. ఓకే, దీన్ని ఎలా ఉంచు. ఇంకొకటి ఏముంది, ఇది రిజిస్ట్రీ ఎంట్రీ. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, బయట పోయారు పోనీలే. ఇంకా ఇక్కడ పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్స్ అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేటివి
ఎడుందా ఎన్విరాన్మెంట్స్, క్రియేట్ ఎన్విరాన్మెంట్, ఇది క్యూఏ. ఇది డెవ్, ఇది ప్రాడ్. మనకు ఇంకోటి ఉంటుంది ఎన్విరాన్మెంట్ యాట్. సరిపోయిందా? ఓకే. సో ఇప్పుడు ఇవి ఎన్విరాన్మెంట్లో ఏ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఆ వేరియబుల్స్ దీంట్లో ముందే క్రియేట్ చేయాలి. ప్రాపర్టీస్, వేరియబుల్స్ ఎక్కడున్నాయా? వేరియబుల్స్ పెట్టచ్చు అంటే కనెక్షన్స్కి సంబంధించిన వేరియబుల్స్ అన్ని దీంట్లో పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత ఈ వేరియబుల్స్ క్యూఏకి సంబంధించిన క్యూఏలో ఉంటాయి, డెవ్కి సంబంధించిన డెవ్లో ఉంటాయి. దీంట్లో మూడు ఉంటాయి. ఓకే, నేనన్నా నిన్ను దాన్ని టెస్ట్ క్యూఏలో టెస్ట్ చేయ, ఒకసారి రన్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుందంట అని అడిగినాను అనుకో. నువ్వు ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ కొట్టి మమ్మీ బయట పోయింది. ఓకే, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఏ ఎన్విరాన్మెంట్ వాడాలో మనం ఇవ్వచ్చు రెఫరెన్సెస్. ఇక్కడ వినిపెడుతుందా? ఓకే, సో నువ్వు డెవ్ సెట్ చేసినావు అనుకో, డెవ్లో రన్ అయిపోతుంది. తర్వాత నువ్వు క్యూఏకి మార్చావు అనుకో, క్యూఏకి మారిపోతాయి. కాకపోతే క్యూఏలో ఉన్న వేరియబుల్స్ వాడుకుంటుంది. నువ్వు ఫస్ట్ ఎన్విరాన్మెంట్స్ తయారు చేసేసుకోవాలి. అంటే క్యూఏ ఒకటే తయారు చేసుకుంటాడు. ఓకే, మన డెవ్ ఒకటే తయారు చేసుకుంటాడు. ఎందుకంటే కాకపోతే వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉంటాయి, వాటి యొక్క వాల్యూస్ మారుతాయి. ఇప్పుడు కనెక్షన్ నేమ్ మారదు. ఇప్పుడు వీడికి రా, నువ్వు ఇవి ఎందుకు మారుతాయి? దీని లోపల ఉన్న కనెక్షన్స్ మారుతాయి. డబుల్ క్లిక్ కొడితే ఇది మారుతుంది, ఇది మారదు కదా. సో ఇది మార్చొద్దు, ఇది ఒకటి మార్చు. ఇది ఈ కావాలంటే ఈలో పెట్టుకో, డీలో కావాలంటే డీ, లేకుంటే డీలో ఫైల్స్ అనే ఫోల్డర్లో పెట్టుకుంటే అది నీ ఇష్టం, అంతే. సో అవి ఎన్విరాన్మెంట్ ఏవైతే మారుతాయో వాటిని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటాం. సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ రేపు చూద్దాం డీటెయిల్గా. ఓకే, మీరు ఇంకొకటి ఏంటంటే పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్. ఏంటదే? పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్. ఓకే, ఇక్కడ ఒకటి కొట్టు, న్యూ కొట్టు ప్యాకేజీ. నేను జస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ని లూప్ తిప్పుతా. దానికంటే ముందు ఒక న్యూ ప్యాకేజ్ 15-16. ఓకే, 15వది వచ్చి నేను ఒక డిపార్ట్మెంట్ నంబర్ ఇస్తా, దానికి ఉన్న ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి ఒక టేబుల్లో పడేయాలి. దానికి ఉన్న ఎంప్లాయీ లిస్ట్ని తీసుకెళ్ళి ఒక టేబుల్లో పడేయాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి న్యూ వేరియబుల్ DEPTNO ఇంటేజరు, అది స్ట్రింగ్ పెట్టుకుంటాను. దాని నంబర్ వచ్చి బై డిఫాల్ట్ 20 డిపార్ట్మెంట్ నంబర్. ఓకే, ఆ డిపార్ట్మెంట్కి ఉన్న నంబర్కి ఉన్న ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి ఒక ఫైల్లో క్రియేట్ చేయాలి. అప్పుడు OLEDB సోర్స్ అవుతుంది, అంతే కదా. OLEDB సోర్స్ అంటే SQL సర్వర్ సోర్స్. కమాండ్
క్వశ్చన్ మార్క్ అది చెప్పాం మనం. పారామీటర్ పాస్ చేయాలంటే క్వశ్చన్ మార్క్. పారామీటర్ 0కి ఏ వేరియబుల్ అదే డిపిటి అనో వేరియబుల్ యూజర్ అని ఉంటుంది. ఓకే వచ్చేసింది. సో ఫ్లాట్ ఫైల్ డెస్టినేషన్ ఏదో ఒక చోట పాత్ పెడదాం, ఎక్కడ క్రియేట్ చేయాలో అక్కడ. ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతుంది. డీలో డేటాలో లూప్లో 20.data పెట్టమంట. ఆల్రెడీ ఉన్నాయి ఇవే. ఉన్నీలే. ఈ 4 డిలీట్ చేసేసి. ఓకే, సో ఒకటైతే మ్యాప్ చేసాము. ఇప్పుడు రన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్కి రన్ అవుతుంది? డిపిటి టేబుల్ని కాదురా, ఏ ఫైల్ని రన్ చేస్తుంది ఇది? ఈ ఫైల్ని, ఏ ఫైల్ని మనం మ్యాప్ చేసింది అది? ఇది 10 ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫైల్ నేమ్ 10 కానీ డిపార్ట్మెంట్ ఏంది 20. సో అట్లా ఒప్పుకోకూడదు కదా. సో అందుకనే మనం ఏం చేద్దామంటే ఫైల్ పాత్ అని పెడదాం. ఫైల్ పాత్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఏమని? d: డేటా ఫోల్డర్ లూప్లో డబుల్ కోట్స్ ప్లస్ డిపార్ట్మెంట్ నంబర్ ఏమైంది ప్లస్ డాట్ DATA. ఏమైంది దానికి? ముందు పక్క 5 బాల్ సరిపోయిందా? వచ్చింది. దీన్ని ఎత్తుకెళ్ళి దీని ప్రాపర్టీస్లో ఎక్స్ప్రెషన్లో కనెక్షన్ స్ట్రింగ్కి ఇమ్మని చెప్పా. ఎందుకంటే మనం ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ నేమ్తోనే కదా క్రియేట్ అవ్వాలి ఫైల్ పాత్. ఈ ఎక్స్ప్రెషన్స్ రాయలేకపోతే మళ్ళీ ఏం చేయలేము మనం. అర్థమైంది ఇప్పుడు? సో సెట్ చేసేసిన. ఇప్పుడు నేను వేరియబుల్లో ఏమిస్తే అదే ఫైల్ క్రియేట్ అయిపోతుంది. వేరియబుల్లో 20 ఇస్తే 20.data, 30 ఇస్తే 30.data క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తా. క్రియేట్ అయిందా? వెళ్ళి చూస్తే లూప్లో క్రియేట్ అయి ఉండాలి. డీలో డేటాలో లూప్లో వచ్చిందా 20.data అని వచ్చింది. ఓకే పర్ఫెక్ట్. దీంట్లో డేటా కూడా 20th డిపార్ట్మెంట్కే ఉంటుంది. చూడ 5 మెంబర్స్ ఉన్నారు ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు పేరెంట్లో ఈ చైల్డ్ని కాల్ చేస్తా. పేరెంట్ ప్యాకేజీకి వెళ్ళి చైల్డ్ ప్యాకేజీని కాల్ చేస్తా. పేరెంట్ ప్యాకేజ్ వచ్చి 16, చైల్డ్ ప్యాకేజ్ వచ్చే 15. ఓకే, పేరెంట్ ప్యాకేజ్లో డిపార్ట్మెంట్ లూప్ తిప్పుతా. వేరియబుల్స్ డిపిటి డేటా సెట్, డిపిటి అండర్స్కోర్ డేటా సెట్. డేటా సెట్ని ఫిల్ చేయాలంటే ఏ డేటా టైప్ కావాలా? ఆబ్జెక్ట్. సో ఇది అయింది. డేటా ఎగ్జిక్యూట్ SQL టాస్క్. దాన్ని ఫిల్ చేయాలంటే ఏం క్వరీ అదే? సెలెక్ట్ DPTNO కామా ఫ్రమ్ సాల్లే ఒకటే కాలం కదా మనకు కావాల్సింది. ఫ్రమ్ DPT. ఏ కనెక్షన్ అడుగుతుంది? ఇదే కనెక్షన్. సరిపోయింది. దీనికి ఏం పారామీటర్ లేదు, అన్ని రోస్ కావాలి. కాకపోతే దీంట్లో సింగిల్ రో కాదు, ఏం పెట్టాలని చెప్పిన ఫుల్ రిజల్ట్ సెట్. ఫుల్ రిజల్ట్ సెట్ అంటే అన్ని రోస్ని హోల్డ్ చేస్తుంది ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు
కంటైనర్, ఫర్ ఈచ్ లూప్ కంటైనర్. ఈ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్లో ఏ ఎన్యూమరేటర్ వాడాల్సిందా? ఏడిఓ ఎన్యూమరేటర్. రోస్ దీంట్లో ఉన్న ఫస్ట్ రోలో ఉన్నట్టు వేరియబుల్ మ్యాపింగ్, దీంట్లోకి జీరోలో ఒక కాలమే ఉందిలే, జీరో పెట్టేసా. ఇప్పుడు లోపల ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ అని రన్ చేయి. ఉందా? ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చి దీంట్లోకి వచ్చేస్తుంది ఈ వేరియబుల్కి, డిబిటీ అన్వాలకి డేటా సెట్ ఇది. ఓకే రాంగ్ కదా, మనం వేరియబుల్ తీసుకోవాలి. డిబిటీ అన్వాల్ వేరియబుల్స్ డిబిటీ ఎన్ఓ ఇది కూడా స్ట్రింగ్ తీసుకో. చైల్డ్ కూడా స్ట్రింగ్ ఉంది, ఇదేమో క్యాప్స్ ఉంది. డిబిటీ ఎన్ఓ డి క్యాప్స్, మిగతావన్నీ స్మాల్. ఓకే ఇది ఇలా ఉంచు. వీడికి వచ్చి వేరియబుల్స్లో వేరియబుల్కి మ్యాప్ చేయాల్సిందే. డిబిటీ ఎన్ఓలోకి పెట్టి డిపార్ట్మెంట్ నెంబరు లూప్లో వచ్చిన ఫస్ట్ నెంబర్ని నెంబర్లో పెట్టు అని చెప్పా, అంతే. ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్లో ఏ ప్యాకేజీని రన్ చేయాలని అడుగుతుంది. నీ దగ్గర ఉన్న ఏందది చైల్డ్ ప్యాకేజ్ 15 పారామీటర్ బైండింగ్ అని అడుగుతుంది, యాడ్ అని. ఇదేమీ తీసుకోదు, పని చేయదు, తర్వాత చూద్దాం దీని కథ. చైల్డ్ని కాల్ చేసినాం, చైల్డ్కి డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేయొద్దా? ఇక్కడి నుంచి అక్కడికి పాస్ చేయాలా, ఎందుకంటే దానికి డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పేరెంట్ నుంచి చైల్డ్కి పుష్ చేయలేవు పారామీటర్ని, చైల్డ్ పేరెంట్ నుంచి పుల్ చేసుకుంటుంది. చైల్డ్ పేరెంట్ నుంచే పుల్ చేసుకుంటుంది. ఎట్లా పుల్ చేసుకుంటుందంటే యూజింగ్ పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్. పేరెంట్ ప్యాకేజ్లో వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ నుంచి పుల్ చేసుకుంటుంది. ఇక్కడికి 15 వచ్చా మళ్ళీ. ఓకే ఎడిట్ కనెక్షన్స్ కాదు, కాన్ఫిగరేషన్స్. ఏం కొట్టాలా? F4 కొడితే ప్రాపర్టీస్ వస్తాయి. ఏమన్నా కాన్ఫిగరేషన్స్ ఉంది ఇదే కదా, ఎనేబుల్ కాన్ఫిగరేషన్స్, యాడ్ ఏంటి ఇది పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్ కదా, పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్ ఏంటి డిపిటి ఎన్ఓ డి క్యాప్స్. సరిపోయిందా? పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్ సెట్ చేసినావా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. 16 రన్ చేసిన. ఏమైంది? దర్ ఇస్ ఇన్వాలిడ్ నంబర్ ఇన్ ద రో సెట్. మనం దీంట్లో తప్పించామా ఏంటి? ఫుల్ రిజల్ట్ సెట్ కదా ఇచ్చాం, ఫుల్ రిజల్ట్ సెట్ ఇచ్చాము. ఇదేమన్నా తప్పు ఉందా? కరెక్టే ఉంది కదా, అది కూడా కరెక్ట్ ఉంది. ఇన్పుట్ సరిపోయింది. ఫుల్ రిజల్ట్ సెట్ మ్యాప్ చేయలే. 0లో ఉండేది మొత్తం రిజల్ట్ సెట్. ఇది ఫిల్ అయింది. దీని తర్వాత ఇది ఎందుకు పాస్ అయింది? డిబిటీ కెన్ నాట్ బి అప్లైడ్. కలెక్షన్లో ఇది సెట్ చేసినాం, ఏడిఓ ఎన్యూమరేటర్ పెట్టినాం. వేరియబుల్లో డిపిటి ఎన్ఓలోకి 0 పెట్టాం, కరెక్టే పెట్టాం. తర్వాత ప్యాకేజ్ రన్ చేసినాం, పారామీటర్ బైండింగ్లో ఏం పెట్టలా, కరెక్టే ఉంది. ఏంతో ప్రశ్న user cannot be applied. Variable mapping number 1 to variable user dbt cannot be applied. For each loop లోనే ఎర్రర్ అంటుంది. దీన్ని డిసేబుల్ చేయి కాసేపు. దీంట్లోనే ఎర్రర్ ఉంది, ఫర్ ఈచ్ లూప్లోనే ఎర్రర్ ఉంది.
వేరియబుల్ మ్యాపింగ్ కరెక్టే కదా. ఏం బాబు వేరియబుల్ మ్యాపింగ్ కెనాట్ బి అప్లైడ్. DEPTNO లూప్లో ఫస్ట్ ఫుల్ రిజల్ట్ సెట్ పెట్టాం కలెక్షన్. DEPTNO 0. లేదరా నాకు అర్థం కాదు. సో వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్కి నువ్వు లూప్లో అసైన్ చేసేసి ఆ వేరియబుల్ని ఈ ప్యాకేజ్లో కన్నా ఈడ వాడక్కర్లేదు. ఎక్కడ వాడాలి అది? పేరెంట్ ప్యాకేజ్ కాన్ఫిగరేషన్స్లో ప్యాకేజ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ వాడాలి. వాడితే అది చైల్డ్ పేరెంట్ పుల్ చేసుకుంటుంది. దాన్నే పేరెంట్ ప్యాకేజ్ వేరియబుల్ అంటాం. మీరు ఈ పార్ట్ మనం నిన్న మొన్న చేసాం, మనం మీకు గుర్తుండాల. ఇప్పటికే ఇదే కదా 3 దినాలు ఇచ్చేసింది. మనం ఫస్ట్ దీంట్లో ఫుల్ రిజల్ట్ సెట్ పెట్టాం, కనెక్షను ఇదంతా కరెక్ట్గా ఉంది. ఈ రిజల్ట్ సెట్ కూడా ఫిల్ చేసాం. వేరియబుల్ రిజల్ట్ సెట్ నేమ్ వచ్చి 0. ఇటు వరకు ఎగ్జిక్యూట్ అయింది. ఇది బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఫర్ ఈచ్ లూప్ కంటైనర్, ఎందుకని అది ఏడుస్తుంది. ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ కలెక్షన్లో ADO ఎన్యూమరేటర్, వేరియబుల్లో డేటా సెట్ వేరియబుల్, రోస్ ఇన్ ద ఫస్ట్ డేటా సెట్, వేరియబుల్స్లో మన వేరియబుల్ ఇంటీజర్. కనెక్షన్ స్ట్రింగ్ కరెక్ట్గా ఉంది బాబు, ఎందుకంటే ఇది ఫిల్ అయింది అప్పటికే. అది కరెక్ట్గా ఉంది. ఏడ ప్రాబ్లం వస్తుందంటే నాకు తెలిసి ఇదేమన్నా క్యాస్ట్ యాజ్ వేర్కేర్ అందు వేర్కేర్ ఆఫ్ 100 యాజ్ DEPTNO. ఇప్పుడు వస్తే రావాల అది. ఇప్పుడు లోపల ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్, దీనికేమో చైల్డ్ ప్యాకేజ్ సెట్ చేసి 15, మనం 16లో ఉన్నాం. సరిపోయిందా? ఏడేం మార్చద్దు. చైల్డ్లోకి వెళ్ళి ఆల్రెడీ కాన్ఫిగరేషన్ సెట్ చేసేసినాం. ఇప్పుడు 15 రన్ చేద్దాం. చైల్డ్కి వస్తుందా పోతుందా, వస్తుందా పోతుందా, 3 సార్లు వచ్చిందా. ఇప్పుడు 3 ఫైల్స్ 4 ఫైల్స్ క్రియేట్ అయ్యి ఉండాలి ఇక్కడ. డేటా లూప్ ఎందుకు ఇది 20నే ఒకటే క్రియేట్ అయింది? ఏ వేరియబుల్ లెక్క తీసుకోలేదురా అది సరిగా. 842 వేరే చోట క్రియేట్ అయిందా కంపతీసి? ఒకసారి దీంట్లో చూద్దాం. పాతులు ఎక్కడ క్రియేట్ అయింది చూడు. లూప్లో 20 అంటే పేరెంట్ నుంచి రావట్లేదురా అది. మీకు అర్థమైందా? పేరెంట్ నుంచి 20 అది పుల్ చేసుకునేటప్పుడు సరిగ్గా పుల్ చేసుకోవట్లేదు.
అది 10 పుల్ చేయాలా, తర్వాత 20 పుల్ చేయాలా, తర్వాత 30 పుల్ చేయాలి కదా. అది పుల్ చేసుకోవట్లే, ఎందుకంటే మనం చైల్డ్లో వెరీ క్లియర్గా పెట్టాము. ఏమని వేరియబుల్తో మ్యాప్ చేసి కనెక్షన్ స్ట్రింగ్ పెట్టాం 15లో. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇది ఏ వేరియబుల్ని వాడుతుంది? వేరియబుల్స్లో ఈ వేరియబుల్ని వాడుతుంది, ఫైల్ పాత్ వేరియబుల్. ఈ ఫైల్ పాత్ వేరియబుల్లో ఇప్పుడు 10 ఇచ్చామనుకో, దీంట్లో ఫైల్ పాత్ వేరియబుల్కి వెళ్ళి ఎవాల్యుయేట్ కొట్టు, 10.dat అందా సరిపోయినా 10.dat. అక్కడి నుంచి 10 వస్తే 10 తీసుకుంటుంది, 20 వస్తే 20 తీసుకుంటుంది, 30 వస్తే 30 తీసుకుంటుంది. పేరెంట్ నుంచి అదే కదా లూప్ తిప్పుతున్నాం మనం. ఇది పుల్ చేసుకోవాలి. సో మీకు రన్ అయిపోతుంది, మీరు రాసేది రన్ అయిపోతుంది. ఓకే, మీరు కరెక్ట్గా సెట్ చేయాలి. ఇది సెట్ చేస్తే వచ్చేసినట్టారా SSIS. ఇంత మాత్రం తెలిస్తే మీకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్ ఇంతే ఉంటాయి బాబు. వాడ ఇంతకంటే టఫ్ ఏమి ఉండదు, అన్నీ ఇంతే ఉంటాయి. ఆ వేరియబుల్స్లో ఎక్స్ప్రెషన్స్ రాయడం, ఆ కనెక్షన్ స్ట్రింగ్కి ఆ కాన్ఫిగరేషన్ సెట్ చేసి కనెక్షన్ స్ట్రింగ్ సెట్ చేయడం, ఇది తెలియకపోతే మీరు రాయలేరు. అన్నీ అట్లే ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి రాసుకోరండి మార్నింగ్, కావాలంటే ఇంకోసారి చేద్దాం. ఓకే, కొంచెం పని ఉంది.